హాయ్ గైస్, వెల్కమ్ టు ద డీటెయిల్ రివ్యూ ఆఫ్ ద మూవీ సలార్. మూవీ బిగినింగ్ లోనే దేవ అండ్ వరదరాజ్ మన్నార్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ ని, వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసం దేవ ఎలాంటి ఎక్స్ట్రీమ్ కైనా వెళ్తాడన్న పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే సీన్ లో, అంటే మట్టి కుస్తీ ఫైట్ సీన్ లో దేవ క్యారెక్టరైజేషన్ ఏంటన్నది మనకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడి నుంచి స్టోరీ బిగిన్ అవుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ గా దేవ కాన్సార్ ని వదిలి వెళ్ళిపోవడం, ఫ్రెండ్ కి ఇచ్చిన మాట, ఇవన్నీ మనం ట్రైలర్ లో చూసిన పాయింట్సే. ఆఫ్టర్ దట్ శృతి హాసన్ ఎంటర్ అవుతుంది. శృతి క్యారెక్టర్ స్టోరీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, అసలు ప్రభాస్కి, శృతికి అండ్ కాన్సార్ వరల్డ్కి ఉండే కనెక్షన్ ఏంటి, ప్రభాస్ ఎందుకు సైలెంట్గా ఉంటాడు, వాళ్ళ మదర్ గారి ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతూ మెల్లగా స్టోరీ ఒక స్లో నరేటివ్ ఫేస్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ కోల్డ్ మైన్ ఫైట్ సీన్ నుంచి రెబల్ స్టార్ మాస్ సంభవం ఏంటో మనకు తెలుస్తుంది. నీల్ మార్క్ ఎలివేషన్స్, ప్రభాస్ కటౌట్ అండ్ యాక్షన్ సీన్స్ ఆర్ నెక్స్ట్ లెవెల్ అంతే. సింపుల్ గా చెప్పాలంటే డైనోసార్ ఆగమనం మొదలవుతుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ వరకు మంచి యాక్షన్ సీక్వెన్స్ తో స్టోరీ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ దగ్గర నుంచి వరదరాజ్ మన్నార్ అంటే పృథ్వీరాజ్ గారి ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శ్రీయారెడ్డి గారు ప్రభాస్ కి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ ప్యూర్ గూస్ బంప్ స్టఫ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ మొత్తం కాన్సార్ వరల్డ్ బిల్డింగ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ లైక్ జగపత్ బాబు గారు, బాబీ సిన్హా, కేజీఎఫ్లో గర్డా రోల్ చేసిన పర్సన్, జాన్ విక్కీ, ఇలా వైలెంట్ మెన్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. అండ్ టు మెన్షన్ శ్రీయారెడ్డి గారి రోల్ ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కాన్సార్ పవర్ పాలిటిక్స్ అండ్ ఇలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్స్లో ప్రభాస్ ఎంట్రన్స్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కాన్సార్ బిగిన్ అవుతుంది. ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ మధ్య ఉండే ఫ్రెండ్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నెరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తారు. ది డ్రామా ఇన్ దిస్ పోర్షన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. పార్ట్ 1 సీజ్ ఫైర్ అని మెన్షన్ చేశారుగా, అలా ఎందుకు చేశారన్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. డ్రామా మొత్తం సీజ్ ఫైర్ చుట్టూనే తిరుగుతుంది. ఆ సీజ్ ఫైర్ ని బ్రేక్ చేస్తాడు మన దేవా. అక్కడ ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. రెబల్ ఫ్యాన్స్ కి డబుల్ జాయింట్ దమ్ బిర్యానీ అంతే, ఎవడైనా అరాల్సిందే ఆ సీక్వెన్స్ కి. ఆ పాయింట్ నుంచి కాన్సార్ లో పరిణామాలు ఎలా మారాయి అండ్ పృథ్వీరాజ్, ప్రభాస్ ఏం చేయబోతున్నారు అండ్ ఎండింగ్ లో వచ్చే ట్విస్ట్ ఏంటన్నది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవరి రోల్కి వాళ్ళు న్యాయం చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు జాన్ విక్కీ. ఐ లవ్డ్ హిస్ రోల్ ఇన్ ద మూవీ. డిఓపి బోన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వర్క్ చేశారు అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ బై అన్బిరివ్ ఇస్ ఎక్సలెంట్. ఓవరాల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే 100కి 100% సాటిస్ఫై చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక పర్ఫెక్ట్ యాక్షన్ సినిమా పడింది మన డైనోసార్కి. బట్ యాజ్ అ కేజీఎఫ్ ఫ్యాన్ నేను ఇంకొన్ని ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. ఒకవేళ ఇంకో 2-3 ఎలివేషన్ సీన్స్ పడితే ఆ కటౌట్కి థియేటర్స్లో రచ్చం మామూలుగా ఉండేది కాదు. కానీ ప్రశాంత్ నీల్లో నచ్చింది ఏంటంటే, ఆల్రెడీ ఇంటర్వ్యూస్లో చెప్పినట్లు మోర్ ఆఫ్ ద డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అండ్ బ్రిలియన్స్ ఏంటంటే స్టోరీని, హీరోయిజంని, వేరే క్యారెక్టర్స్ని, వాటి ఆర్క్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. మూవీ మొత్తంలో ఒక్క అన్నెసరీ సీన్ గానీ క్యారెక్టర్ గానీ ఉండదు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే డ్రామా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ది వరల్డ్ ఆఫ్ సలార్ ఈజ్ మచ్ మచ్ బిగ్గర్ దెన్ అవర్ ఇమాజినేషన్. బట్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్రెడిక్టబుల్ స్టోరీ లైన్. మనం స్టోరీ మొత్తాన్ని ముందే ప్రెడిక్ట్ చేసేయగలుగుతాం. కేజీఎఫ్లో బీజిఎం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, లైక్ కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. కానీ మూవీలో బీజిఎం ఇంపాక్ట్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఫైనలీ ఇట్స్ అ రెబల్ స్టార్ ఫిలిం అండ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకోవచ్చు.